The profit obtained by selling an article for 56 rupees is same as the loss obtained by selling it for 42 rupees. What is its cost price? ఒక వస్తువును 56 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము అదే వస్తువును 42 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానమైతే దాని కొన్న వెల ఎంత అన్నాడు. ఇక్కడ ఏం మనకు లాభము నష్టం రెండు కూడా ఎట్లున్నాయంట, సమానంగా ఉన్నాయి. ఇన్ దిస్ ప్రాబ్లం ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఈక్వల్. సో ఐ విల్ రైట్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్, లాభము ఈజ్ ఈక్వల్ టు నష్టం అని చెప్పి రాస్తాం. ఓకే, ఇక్కడ ఏం మనకు కొన్న వెల అన్నాడు, కొన్న వెల మాత్రం స్థిరంగా ఉంది కానీ అమ్మిన వెలలో డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ దిస్ ప్రాబ్లం సిపి ఈజ్ కాన్స్టెంట్ బట్ ఎస్పీస్ ఆర్ చేంజ్ అనమాట. ఓకే, కాబట్టి ప్రాఫిట్ మీన్స్ మనకు ఎస్పి మైనస్ సిపి, లాస్ మీన్స్ సిపి మైనస్ ఎస్పి. లాభం వచ్చేసి అమ్మిన వెల మైనస్ కొన్న వెల, ఇది నష్టం వచ్చేసి కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, అమ్మిన వెల ఇక్కడ వేరు అమ్మిన వెల ఇక్కడ వేరు అనమాట. అమ్మిన వెల ఇక్కడ ఎంత అమ్మితే మనకు లాభం వచ్చింది అన్నాడు, వాడు 56 రూపాయలకు అమ్మినాడు అనమాట. సిబి కాన్స్టెంట్, హియర్ ఆల్సో సిబి కాన్స్టెంట్. ఇక్కడ ఎస్పి ఈజ్ 42 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, 56 ఇక్కడే పెట్టుకుంటా, ఈ -40 ఇటువైపు వస్తే +42, సిబి ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఈ -సిపి అటువైపుకి వెళ్తే +సిపి అవుతుంది. 6 2 8 5 4 9 98, ఇది 2 సిపి. ఓకే, సో సిపి ఈక్వల్స్ టు 98/2. సిపి ఈక్వల్స్ టు 2 1 జా 2 4 జా 8 2 9 జా 18, ఎంత 49 రూపీస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకేమి ప్రాఫిట్ లాస్ రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు ఇదని చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు లెక్క ఐడియా ఉందనుకోండి, ఈక్వల్ రెండు ప్రాఫిట్ లాస్ ఈక్వల్ వచ్చి సిపి అడిగినాడు అనుకోండి, సింపుల్గా ఇంకా లాజిక్ యూజ్ ఎట్లా చేయొచ్చు అంటే 56 + 42/2 అనమాట. అక్కడ ఇచ్చిన వాల్యూస్ /2 వేసుకోవచ్చు అన్నమాట. వేసుకుంటే మనకు 98/2 ఈక్వల్స్ టు 49. ఇది కూడా నామ్ పెట్టుకోవచ్చు దాన్ని, ఇదంతా లేకున్నట్లుగా ఇది కూడా నామ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫండమెంటల్ బేస్, ఇట్లా చేసుకుంటే వెళ్ళడమే బెటర్ అనమాట.